అనేక విఘ్నాలు. మొట్టమొదటిగా మహాకార్యాన్ని చేయడానికని వెళ్తున్నాడు. ఆయనకి అలసట అవుతుంది కాబట్టి సేద తీర్చుకోవడానికని చెప్పి ఆ సముద్ర రాజే ఆ మైనాక పర్వతాన్ని పైకి రమ్మంటాడు. ఈ పర్వతంలో ఉన్నటువంటి పండ్లు పొలానికి తిని సేద తీర్చుకొని వెళ్తాడు అని చెప్పి సువర్ణమయమైనటువంటి పర్వతము మైనాక పర్వతము పైకి లేస్తుంది. హనుమంతుడు అనుకుంటాడు, ఇదేదో నాకు విఘ్నంలాగే ఉంది అని చెప్పి తన యొక్క ఛాతితో ఆ పర్వతాన్ని కిందకి నెట్టి ముందుకు వెళ్తుంటే, నేను నీకు సేవ చేయడానికైనా వచ్చాను, మీ తండ్రి గారి వల్ల నాకు చాలా ఉపకారం జరిగింది. ఏమిటి? నాటి కాలంలో పర్వతాలన్నిటికీ రెక్కలు ఉండేవి. ఆనందంగా అవి రెక్కలు పక్షుల్లాగా ఎగురుకుంటూ పోయేవి. ఎక్కడ వారికి ఆ పర్వతాలకు మంచిగా అనిపించినప్పుడు, చాలా బాగుంది అనే ప్రదేశం ఎక్కడైతే కనిపిస్తే అక్కడ వాలిపోవడం. పర్వతాలు కింద వాలితే ఏంటంటే, పక్షులు అంటే ఏదో చెట్టు కొమ్మ ఎక్కడ వాలిపోతుంది. పర్వతాలు వాలితే ఒక ఊరే జై శ్రీరామ్ అయిపోయింది. సో అప్పుడు ఏమైపోయింది, వజ్రాయుధంతో ఇంద్రుడు అన్ని పర్వతాల యొక్క రెక్కల్ని కత్తిరించేశాడు. ఈ మైనాకుడికి నా రెక్కలు ఇలాగే ఉండాలని కోరికతో వాయుదేవుడిని శరణు పెడితే, వాయుదేవుడు ఏం చేస్తాడు, తన యొక్క శక్తితో దాన్ని సముద్రంలో పడేస్తాడు. ఇంద్రుడికి తెలియదు. సరే, ఆ కారణంగా నీ తండ్రి యొక్క ఉపకారం వల్ల నాకు ఈరోజు రెక్కలు ఇలాగే ఉన్నాయి అని చెప్పి చెప్తే, సరే సంతోషం, కానీ నేను ఇప్పుడు తొందర కార్యక్రమం ఒకటి ఉంది, దాన్ని చేపట్టేదాకా నేను విశ్రాంతి తీసుకోను కాబట్టి క్షమించాలి అని చెప్పి హనుమంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సురసాని యొక్క నాగదేవత తన వల్ల కూడా పరీక్ష, ఆ తర్వాత ఛాయాగ్రాహి అని చెప్పి పైన ఆకాశంలో వెళ్తుంటే నీడ ఆ సముద్రంలో కనుక పడితే దాన్ని గ్రహించినా కూడా అదంతా ఆ పక్షి అవన్నీ కూడా కిందికి రావాలి, తన నోట్లోకి వెళ్ళిపోవాలి. ఛాయాగ్రాహి అని, ఛాయ అంటే నీడ, దాన్ని గ్రహించేది కాబట్టి ఛాయాగ్రాహి అని రాక్షసి తనను సంహారం చేస్తాడు. లంకాపట్నానికి వెళ్ళేసి అక్కడ ఈ యొక్క భారీ శరీరంతో నేను వెతకలేను, వెతికినా ఎవరికంటే పడితే చాలా ఇబ్బంది. కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఎలా ఆలోచించి పనులు చేయాలి అలా చేసేది హనుమంతుడు. అందుకే రామలక్ష్మణులు ఎప్పుడైతే ఈ కిష్కింద దరిదాపుల్లోకి వచ్చినప్పుడు సుగ్రీవుడు భయపడతాడు. నన్ను చెప్పడానికే విద్యను పంపించాడు వాలి అనుకొని హనుమంతుడిని పంపిస్తాడు, ఎవరో అడిగిరమ్మని. అప్పుడు ఒక ముసలి వేషంలో ముసలితనంలో ఉన్నటువంటి మనిషిగా తన దగ్గరికి వెళ్ళి, ఎవరు మీరు అని అడిగితే అప్పుడు లక్ష్మణుడు మాట్లాడతాడు, రాముడు మాట్లాడు. తన యొక్క మాటల్ని గ్రహించి, లక్ష్మణ వచ్చింది ఎవరనుకుంటున్నావు, సాక్షాత్ హనుమంతుడే అని చెప్తాడు. నానృగ్వేద వినీతస్య నా యజుర్వేద పారక నా సామవేద నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితం అని. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదాలన్నీ అవపోషణ మహావ్యాకరణాలని కూడా అవపోషణ పట్టినటువంటి వ్యక్తులు ఈ రకంగా మాట్లాడడానికి సాధ్యం లేదు. ఇవన్నీ కలగలిపినటువంటి అవపోషణ పట్టినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి అంటే హనుమంతుడే. ఇంతలా ఎవరూ మాట్లాడడానికి సాధ్యం లేదని చెప్పి ఆ హనుమంతుడి యొక్క చాతుర్యాన్ని, మేధాశక్తిని రాముడు పొగుడతాడు. అటువంటి హనుమంతుడు ఏం చేస్తాడు, ఈ శరీరంతో నేను లంకాపట్టణం అంతా వెతికితే ఎవరికంటనైనా పడితే చాలా ప్రమాదం, నా కార్యానికి అది విఘ్నం అనుకొని ఒక పిల్లి ఏదైతే అవస్థ ఉంటుందో, చిన్నగా గాత్రం, అలాంటి దేహాన్ని తాను పొంది వెతకడానికి ప్రారంభం చేస్తాడు. లంకిని అనేటువంటిది ద్వారపాలకి తనను చంపుదామని అనుకుంటే, నన్ను చంపొద్దు, బ్రహ్మదేవుడి యొక్క వరం ఉంది, ఎప్పుడైతే నన్ను ఎవరైతే ఓడిస్తారో అప్పుడు లంకాపట్టణానికి చేయటం అనేటువంటిది ప్రారంభమైనట్టే, ఇక నీవు ఆనందంగా లోనికి వెళ్ళొచ్చు అని చెప్పి తనను చంపకుండా లోనికి వెళ్ళి అంతా వెతుకుతాడు, అన్నీ వెతుకుతాడు. ఈయన అఖండ బ్రహ్మచారి, ఏదైతే చూడకూడదు అన్నీ చూసేస్తాడు. రావణాసురుడు యొక్క మందిరంలోకి వెళ్తాడు. అక్కడ అనేక స్త్రీలు వివస్త్రంగా పడుకొని ఉంటారు, అలసిపోయి ఉంటారు.
పరీక్షతో చూస్తుంటాడు. అన్నీ చూసి చివరికి బాధపడతాడు. అయ్యో నేను అఖండ బ్రహ్మచారిని, ఏదైతే బ్రహ్మచారికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటికి విరుద్ధంగా నేను ప్రవర్తించాను కదా, నా జన్మకు ధిక్కారం ఉందని చెప్పి బాధపడతాడు. కానీ క్షణంలో తేరుకుంటాడు, అయ్యో నేను కావాలని చూడలేదు, ఆశతో చూడలేదు, కామంతో చూడలేదు, నేను సీతాదేవిని వెతికే క్రమంలో రాముడు చెప్పినటువంటి లక్షణాలని చూశాను కాబట్టి దానికి తప్పు లేదు అని వెతకడం ప్రారంభం చేశాడు. చివరికి ఒక మందిరంలో అద్భుతమైనటువంటి సౌందర్యం, సాక్షాత్తు దేవతే కింద ఇక్కడ అవతారం చేసిందా అన్నటువంటి రూపము చూస్తాడు. ఆనందమే ఆనందం.